ప్రైజ్ ద లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 3వ వచనం. నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు. ఈ కార్యక్రమాన్ని గురించినటువంటి మీ సలహాలు, మీ సూచనలు మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మీ విమర్శలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు ఎంత విమర్శిస్తే అంత మంచిది. విమర్శించడం ద్వారా సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయండి. మనం ఎక్కువగా ఈ విషయాల గురించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ కాదు, వాదాలు కాదు, మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో ఐక్యతను కలుగు చేయాలి. డాక్ట్రినల్ యూనిటీ కావచ్చు, భావ సారూప్యతను దేవుడు కలుగు చేయాలి. ఏక మనసు, ఏక తాత్పర్యాన్ని కలుగు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం చూడడానికి ఇష్టపడ్డారు. కొంతమంది చూస్తున్న ఛానల్ మార్చి ఉండొచ్చు. ఛానల్ మార్చకుండా చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో 26 నిమిషాలు ఉన్న మెసేజ్ వినడం ఎవరికి ఇష్టం లేదు, సమయం లేదు, అందరూ బిజీ, ఓపిక లేదు. అందుకనే పెద్ద పెద్ద దైవజనులు అనబడిన వాళ్ళు, పాపులర్, ప్రసిద్ధులు, ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, అంతర్జాతీయ ప్రసంగికులు అనబడిన వాళ్ళు కూడా షార్ట్ రీల్స్లోకి వెళ్తున్నారు. 1 నిమిషం మెసేజ్లోకి వెళ్తున్నారు. 1 నిమిషం మెసేజ్లో ఏదో తెలిపోతుంది, విషయం ఏంటో తెలిసిపోతుంది. కానీ ఇది వన్ డే మ్యాచ్ లాగా ఉంది. ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి, దాన్ని ఓపికగా చూసేవాళ్ళు జనాలు ఓపిక తగ్గింది, వన్ డే మ్యాచ్లకు వచ్చేసాయి. తర్వాత మళ్ళీ జనాలు ఓపిక తగ్గింది, 2020 మ్యాచెస్ వచ్చేసాయి. అనగా రాను రాను ప్రజల యొక్క ఓపిక తగ్గిపోతుంది. అందుకని ఈ క్రీడల్లో, అయితే క్రికెట్లో ఇటువంటి డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ఫామ్స్ వస్తున్నాయి. మన మీడియాలో కూడా పెద్ద ప్రసంగాలు పోయి చిన్న ప్రసంగాలు ఇప్పుడు రీల్స్ అయిపోయినాయి. 1 మినిట్ ప్రసంగాలు, వెరీ షార్ట్ మెసేజ్ వస్తున్నాయి. అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. మార్పులకు తగినట్లుగా మనం కూడా మారాలి. మనం పూర్తిగా సమూలంగా మారిపోవాలని నేను అనలేదు. స్టాండ్. ఈ ప్రవాహంలో పడి కొట్టుకొని పోకుండా ఈ ప్రవాహంలో నిల్చున్నట్లుగా, ఈ ప్రవాహంలో పడి కొట్టుకుని పోతున్న వాళ్ళకి ఏదైనా కొద్దో గొప్ప చేదోడు వాదోడుగా నిలుచున్నట్లుగా, చేయుతనిచ్చినట్లుగా, ఆత్మీయ చేయుతనిచ్చినట్లుగా ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పెద్దలు, మీ తల్లి, మీ తండ్రి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రతి నెల మొదటి వారం మొదటి ఆదివారానికి ముందు ఎన్ని రోజులు వచ్చినా అన్ని రోజులు మా స్థానిక సంఘంలో ఉపవాసం ఉండడం ఆనవాయితీగా జరుగుతుంది. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఒకవేళ దేవుడు ఏదైనా బయలుపరిస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తామని కాదు, బయలుపరిస్తే ఖచ్చితంగా బయలుపరుస్తాడో లేదో మాకు తెలియదు. అప్పుడు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదేదో మేము ఊహించుకొని చెప్పాలనేది నాకు ఇష్టం లేదు. ప్రవచనం అనేది ఊహ కాదు, ఊహాత్మక పరిచర్య కాదు. ఇది ప్రొఫెటికల్ మినిస్ట్రీ ఈజ్ నాట్ ప్రెడిక్షన్ మినిస్ట్రీ. ఈ రోజుల్లో ప్రవక్తలు అనబడిన వాళ్ళు 90% ప్రెడిక్షన్స్ చేస్తున్నారు. ప్రెడిక్షన్స్ పక్కన పెడదాం, ప్రాఫెసీస్ ఉన్నాయి. ప్రాఫెసీస్ కొరకు ప్రవచన వరం కోసం ప్రవచన వరం దేవుడు ఇచ్చాడు. కానీ మనోళ్ళు ఇంకా ప్రెడిక్షన్ స్థాయిలోనే ఉన్నారు. ప్రెడిక్షన్ గిఫ్ట్ అనేది లేదు బైబిల్లో. ప్రవచన వరం ఉంది కానీ జోస్యం చెప్పే వరం లేదు. కాబట్టి ఏదో కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది అని జోస్యాలు చెప్పేటట్టు వాళ్ళని నమ్మొద్దు. ఈ దుర్బోధకులకు దూరంగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ కార్యక్రమం మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చాలనే లేదు. మీ బోధకుల విధానంలో, మీరు అలవాటు పడిన విధానంలో ఈ బోధ లేకపోతే ఈ ప్రోగ్రాం లేకపోయేసరికి, అదిగాక బోధించేటువంటి నేను పాపులర్ వ్యక్తిని కూడా కాదు కాబట్టి నాకెప్పుడు అన్పాపులర్గా ఉండాలంటే ఇష్టం. పాపులర్ కావాలని నేను కోరుకోలేదు. లెట్ మీ బీ అన్పాపులర్, లెట్ క్రైస్ట్ బీ పాపులర్. ఆయన పాపులర్ కావాలి, నేను అన్పాపులర్ కావాలి. నేను అన్పాపులర్ అయినా నష్టం లేదు, ఆయన అన్పాపులర్ అయితే నష్టం. రక్షణ పొందవలసిన వాళ్ళు అనేకులు ఉండగా ఆయన అన్పాపులర్ అయ్యడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆయన పాపులర్ కావాలి. ఆయన పాపులర్ కావడానికి మనం ఎవాంజలిజాన్ని వాడుకుంటున్నాం. స్తోత్రం. ఆయన ప్రసిద్ధుడు కావడానికే మనము సువార్త లేదా పరిచర్యను మనం వాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. పరిచర్య చేస్తున్నాం. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, మతం ఫెయిల్ అయిందా? ఎస్. మత శాఖ ఫెయిల్ అయిందా? ఎస్. కులము ఫెయిల్ అయిందా? ఎస్. ఉపకులం ఫెయిల్ అయిందా? ఎస్. ఫెయిల్ అయిపోయాయి. అదేంటంటే మతం ఫెయిల్ అయిపోయింది అంటున్నారు. మతం ఎక్కడ ఫెయిల్ అయింది? మతాలు ఒక మతస్థులు మరొక మతస్థులు కొట్టుకుంటున్నారు కదా. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు పరాజయం చెందలేదు, ఎవరో ఒకరు విజయం సాధిస్తారనే కదా దాని అర్థం. మీరు ఒకరినొకడు భక్షించుకునటం వల్ల ఏం ప్రయోజనం? మీకు కలిగినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారే. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం దేనికి పిలువబడ్డామో తెలుసా? సమరం కోసం పిలువబడ్డలేదు. నా సహోదరుని మీద సమరాన్ని ప్రకటించడానికి నేను పిలువబడలేదు. మరి దేనికి నేను పిలువబడ్డాను? స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి. స్తోత్రం. ఇక్కడ నేను చదువుతున్నాను, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉంటూ పిలువబడితే. గలతీ పత్రిక 5:13. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు అనగా లౌకికమైన నిర్జీవమైన క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ఒకనికి ఒకడు, నాకు నువ్వు, నీకు నేను. స్తోత్రం. 15వ వచనం, అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట బ్రియాన్ సిమ్మన్స్ గారు ఎలా తర్జుమా చేశారో మరి చూద్దాం. Beloved ones, God has called us to live a life of freedom, but don't view this wonderful freedom as an excuse to set up a base of operations in the natural realm. Constantly love each other and be committed to serve one another. Constantly love each other and be committed to serve one another. 15వ వచనం, but if you continue to criticize and come against each other, if you continue కొనసాగితే విమర్శలోనూ ఒకరికి విరోధముగా నిలబడ్డంలోనూ ఉంటే, ఓవర్ మైనర్ ఇష్యూస్, చిన్న వాటి విషయాలు, అన్ఇంపార్టెంట్ విషయాల మీద మీరు అలాగా విభజనాత్మకంగా ఉన్నట్లయితే, యు ఆర్ యాక్టింగ్ లైక్ ఎ వైల్డ్ బీస్ట్ ట్రయింగ్ టు డెస్ట్రాయ్ వన్ అనదర్. మీరు ఎలాంటి వాళ్ళు అవుతారంటే, బైటింగ్ అండ్ డివోరింగ్, గ్రీకు అరామిక్లో రాయబడింది. మీరు అడవి మృగాల్లాగా మారుతారు. మనిషిగా ఉండాల్సిన నీవు, ఆత్మీయుడుగా ఉండాల్సిన నీవు అడవి మృగంగా మారి మృగాలు తన్నుకుంటూ ఉంటాయి, గాయపరుచుకుంటూ ఉంటాయి. మానవుడు మృగంగా మారుతున్నాడు ఈ అంత్య దినాల్లో. రక్షింపబడ్డప్పుడు మృగంలాగా ఉన్న మనం మానవుడిగా మారాం. మరలా మెల్లగా రోజులు గడిచిన కొలది మానవుడు మరలా పూర్వపు మృగంలాగా మారితే పరిస్థితి ఏంటి? మీరు ఒకరినొకడు కరుచుకునేలా, భక్షించుకునేలా, ఒకడి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఏం చూసుకోమంటున్నాడు? నశించిపోతానేమో, నువ్వు నశించిపోయి అతను నశించిపోయి. కొన్నిసార్లు నాకు ఇలా అనిపిస్తుంది, ఈ ప్రపంచం యొక్క అంతం ఎలా ఉంటుందంటే, ఏదైనా కొన్ని న్యూక్లియర్ బాంబ్స్ వేసేసి ఎవరికి తెలియకుండా అమాయకులైన దేశాలు మొత్తం ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. ఇది ఒకటే కనిపించే సొల్యూషన్. ఇతరులను చంపాలనుకుంటారు, వాడు చస్తాడు. నేను పక్కనోడిని చంపాలనుకుంటున్నాను, కానీ నేనే చస్తున్నాను. ఒక దేశము మరొక దేశాన్ని చంపాలనుకుంటుంది, ప్రపంచ దేశాలు మొత్తం పాడైపోతాయి, నాశనం అయిపోతాయి. ఆనాడు సొదమ గొమొర
కొన్ని సంవత్సరాల క్రితం హీరోషిమా, నాగసాకి ఇలా ప్రపంచం మొత్తం భక్షించుకొని అంతమైపోయే అవకాశం ఉంది. ఎవరు మిగలని పరిస్థితి ఏర్పడుతుందేమో. అనేక మంది దగ్గర కొన్ని దేశాల దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. చాలు, కొన్ని నిమిషాలు చాలు ప్రపంచం నాశనం కావడానికి. ఎవరో ఒకడు బుద్ధిహీనత వలన మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాం. మనం నశించిపోవడానికి ముందుగా, మనం నిర్మూలం కావడానికి ముందుగా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, సమాధి చేరడానికి ముందుగా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మతము ఫెయిల్ అయిపోయింది, నో డౌట్. లేదండి, ఒకవేళ మతం పక్షాన వాదించే వ్యక్తివైతే, మతవాదివైతే, మతము లేనటువంటి ఒక హేతువాదిగానో, నిరీశ్వరవాదిగానో, నాస్తికుడుగానో మారమని నేను చెప్పడం లేదు. మతం ఉంటే ఉంది, కానీ మతము ఫెయిల్ అయింది. మత సంస్కరణ జరగాలి. క్రైస్తవ మతంలో, క్రైస్తవత్వంలో 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ ద్వారా సంస్కరణ జరిగింది. ఇంకా జరుగుతున్నది. సంస్కరించబడని మతం, ప్రాచీన మతాలు సంస్కరించబడాలి. యూదా మతం సంస్కరించబడాలి. సంస్కరించబడకపోతే అది నిలిచేటువంటి అవకాశం లేదు. అది సమసిపోతుందే కానీ అది స్థిరంగా నిలవదు. మతం యొక్క పరాజయాలు ఏంటంటే, దైవికమైన అంగీకారాన్ని కలిగించడం విషయంలో, గాడ్స్ యాక్సెప్టెన్స్ అనేటువంటి విషయంలో ఫెయిల్ అయిపోయింది. రెండవదిగా, ఆయనకు మాత్రమే మహిమ చెల్లించాలనే కాన్సెప్ట్, ఆ దృక్పథము నుంచి దారి మళ్ళీ మతము పరాజయం చెందింది. మతము ఇప్పుడు మత పెద్దల్ని, పీఠాధిపతుల్ని, పోపుల్ని, బిషప్పుల్ని, ఇంకా రెవరెండ్ని, కార్డినల్ని గౌరవిస్తూ, డైరెక్టర్లని గౌరవిస్తూ, వీళ్ళని గౌరవిస్తూ ఇలా తయారైపోయింది. వీళ్ళందరూ నరులే, ప్రతివాడు నరుడే. ఒక నరుడు మరొక నరుడికి సాగిల పడకూడదు. ఒక నరుడు మరొక నరుడికి ఏమవుతాడంటే పొరుగువాడు అవుతాడు, నైబర్ అవుతాడు. ఏ నరుడు గొప్పవాడు కాదు, దేవుడు మాత్రమే గొప్పవాడు. నేను నరుడుని కాదు, పురుగునని అన్నాడు కీర్తనాకారుడు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయము, ఆలోచించిన విషయం, ఆత్మీయ త్రోవను చూపించడం లేదు మతం. ఆత్మీయత ముసుగులో ఉన్నాయి కానీ ఆత్మీయత లేని విధంగా, ఆత్మీయతను కోల్పోయిన విధంగా మతాలు ఉన్నాయి. భగవంతునికి సమీపంగా చేయాల్సిన మతాలు భక్తులు సమీపమైపోయే విధంగా మారిపోయాయి. భగవత్ సామీప్యం కాదు, భక్త సామీప్యమే ఇక్కడ జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ త్రోవను చూపించడంలో మతము ఫెయిల్ అయిపోయింది. నాలుగవదిగా, అభివృద్ధి చెందనివ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటూ, ఆటంకపరుస్తూ మతాలు పని చేస్తున్నాయి. ఇండైరెక్ట్గా హానిని చేస్తున్నాయి. ఇండైరెక్ట్గా సో కాల్డ్ మినిస్ట్రీ చేస్తున్నాయి, కానీ మతాలు తమ పతనాన్ని కలిగించుకుంటున్నాయి. స్తోత్రం. ఐదవదిగా, అక్షయ లోకానికి వారసుల్ని చేయలేకపోతుంది మతం. ఇద్దరు గుంట్లో పడుతున్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటి? నరకపాత్రులుగా చేస్తున్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటి? స్వర్గపాత్రులను కాదు చేసింది మతం, నరకపాత్రులను చేస్తుంది. ప్రతి మతం నరకపాత్రులు చేస్తే స్వర్గపాత్రులను చేయడం ఏంటి? మార్గమైన యేసు మాత్రమే స్వర్గపాత్రులుగా మనల్ని చేయగలడు అని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. పరాజయము నుంచి బయటికి రాలేక పరాజయపు ఊబిలో చిక్కుకున్నటువంటి మతాన్ని మతానికి ఒక నమస్కారం చెప్పి బయటకు వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో, బాబులోన్లోంచి బయటికి రండి, కమ్ అవుట్ ఆఫ్ బాబులోన్, రిలీజియస్ సిస్టములో నుంచి బయటకు వచ్చేద్దాం. ఒకప్పుడు ఏదో తెలియని మతంలో ఉన్నాం, మళ్ళీ సంస్కరించబడిన మతాల్లోకి వచ్చేసామేమో. మతాతీతంగా ఉందాం. మతాతీతంగా ఉంటే మహిమలోకములో ప్రవేశిస్తాం, లేదు అంటే మహిమను పోగొట్టుకుంటాం. భూలోకములో మహిమను పోగొట్టుకొని మన మరణం తర్వాత కూడా మహిమను పోగొట్టుకోవడంలో అర్థం ఏముంది? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మతము ఫెయిల్ ఎందుకంటే మనిషి ఫెయిల్ అయ్యాడు. మతము మనిషి ఫెయిల్ అయినప్పుడు
మనకు మరో దిక్కు మార్గమే. ప్రభువే మార్గం, యేసే ఆ మార్గం. కాబట్టి యేసు ఫెయిల్ కాడు. జీసస్ నెవర్ ఫెయిల్స్. లవ్ నెవర్ ఫెయిల్స్. యేసే ప్రేమ. లవ్ నెవర్ ఫెయిల్. జీసస్ నెవర్ ఫెయిల్స్. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 11th చాప్టర్ వర్స్ 3. నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకునేది. దేవుని స్తోత్రం. 11వ అధ్యాయము బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ వచ్చి నేను చదువుతున్నాను. వై డిడ్ యూ స్టే ఇన్ హోమ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ నాట్ జూయిష్? యూ ఈవెన్ ఏట్ యువర్ మీల్స్ విత్ దెమ్. వై డిడ్ యూ స్టే ఇన్ ద హోమ్ ఆఫ్ పీపుల్? యూదులు కాని వారి ఇళ్లలో నువ్వెందుకున్నావు? అనగా కొన్నేళ్ళు ఇంటిని బేస్ చేసుకొని కొన్నేళ్ళు ఇంట్లో ఆయన ఉన్నాడనే సంగతి, 2 రోజులు ఉన్నాడనే సంగతి ఇన్ఫర్మేషన్ జెరూసలేం కౌన్సిల్ యెరూషలేములో ఉన్న వాళ్ళకి తెలిసింది. స్తోత్రం. యూ ఈవెన్ ఏట్ యువర్ మీల్స్ విత్ దెమ్. వాళ్ళతో కలిసి భోంచేసావే. బుద్ధుందా నీకు? ఏం పద్ధతులు ఇవి? అపచారం అన్నట్టుగా మన ఆచారాన్ని అణిచివేశావే, తుంగలో తొక్కావే. వాట్ ఈస్ దిస్ అని వాళ్ళు ఏం చేశారంటే వాదము పెట్టుకొనిరి. వాదాలు పెట్టుకున్నారు. వాదముల యందు మనుషులు వ్యర్థులవుతారు. వాదిస్తున్న వారు వాది ఏమాయను, శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఏమాయను. 11వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. అండ్ సేయింగ్ యూ వెంట్ ఇన్ టు ద హోమ్స్ ఆఫ్ మెన్ హూ వర్ అన్సర్కమ్సైజ్డ్ అండ్ ఏట్ విత్ దెమ్. చూడండి, ఇక్కడ రాయబడిన వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పుకొనిరి అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ వాదము పెట్టుకొనిరి అనే మాట ఎక్కడా లేదు. ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ నేను ఎక్కడా కనుగొనలేదు. వాదము పెట్టుకొనిరి అనే మాట తెలుగు బైబిల్లో మాత్రమే కనిపించింది. చూద్దాం, వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 3వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. 10వ అధ్యాయం యొక్క కంటిన్యూషన్ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళు యెరూషలేమునకు వచ్చారు. 2వ వచనంలో పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? యొప్పే నుంచి వచ్చాడు. కైసరలో మినిస్ట్రీ చూసుకొచ్చాడు. సున్నతి పొందిన వారు అనగా సర్కంసైజ్డ్, బాహ్యమునకు సున్నతి పొందిన వాళ్ళు వచ్చి పేతురును ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చదువుదాం 11వ అధ్యాయం 3వ వచనం. నువ్వు సున్నతి చేసుకొని వారి ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి తిన్నావు అని అన్నారు. స్తోత్రం. అన్ని చోట్ల అని అన్నారు, కానీ వాదము పెట్టుకొనిరి అనే మాట తెలుగు బైబిల్లో మాత్రం ఉంది. వాదం పెట్టుకోలేదా వాళ్ళు? చూడండి, 11వ అధ్యాయము 2వ వచనంలో వాడుక భాషలో మనం చదివితే దాని ముందు వచ్చిన వాళ్ళు వాదాలు పెట్టుకున్నారో లేదో, పెట్టుకున్నారని రాయబడలేదు. కానీ ఎవరంటే వాదములో వాదవాదులు, వాదప్రియులు, వాళ్ళు వాదం పెట్టుకున్నారు. కలహప్రియుల్లాగా వాదప్రియులు కొంతమంది ఉన్నారు. 11వ అధ్యాయం 2వ వచనం. పేతురు యెరూషలేముకు వచ్చాడు. హెడ్ ఆఫీస్కి వచ్చాడు. ఎక్కడైతే ఆత్మానుభవము 2వ అధ్యాయంలో అటువంటిది జరిగి అక్కడికి మళ్ళీ వచ్చాడు. సున్నతి పొందాలని వాదించేటువంటి గుంపు వాళ్ళు. ఆ వాదించేటువంటి గుంపు అతివాదుల గుంపు, మితవాదుల గుంపు కాదు. అతివాదుల గుంపు, మితవాది కాదు. మితవాదిలాగా అప్పుడు మారినటువంటి పేతురు దగ్గరికి ఇలా అడిగేసరికి పేతురు నిరుత్తరుడయ్యాడని కాదు, పేతురు దగ్గర ఆన్సర్ లేదని కాదు, పేతురు దగ్గర ఆన్సర్ ఉంది. స్తోత్రం. ఆన్సర్ ఉంది అంటే 4వ వచనం నుంచి 17వ వచనం దాకా నీవు ఎందుకు భోజనం చేశావు అన్నదానికి ఇంచుమించు 14 వచనాల్లో వివరణ ఇచ్చాడు. విచిత్రమైన విషయం ఏంటంటే వాదన పెట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు? 18వ వచనం గమనిస్తే వారు ఈ మాటలు విని, పేతురుని యొక్క వివరణ మాటలు విని, పేతురు యొక్క సమర్థింపు సంజాయిషి విని, పేతురు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ విని మరి ఏమీ అడ్డు చెప్పక, అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మనసు దయచేస్తున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. స్తోత్రం. 3వ వచనంలో రాయబడింది వాళ్ళు వాదం పెట్టుకున్నారు, అనగా వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళు సనుక్కున్నారు, కొనుక్కున్నారు, ఏంది ఈ పనులు అని. కానీ 18వ వచనం అనగా 14 వచనాల తర్వాత వాళ్ళు దేవుని మహిమపరిచారు. ఫైనల్గా నీ జీవితంలో జరగాల్సిన దేవుని మహిమపరచడమే జరగాలి. వాదనలు కాదు, గొనుగుడు కాదు, కలహాలు కాదు. ఎఫ్రాయిమీలు వచ్చి గిద్యోనుతో కలహించినట్లుగా
కలహ ప్రియులు, వాదన ప్రియులు అంటున్నాను కదా, భోజన ప్రియులు, అతిథి ప్రియులు, ఇలా రకరకాల ప్రియులు ఉన్నారు. ఇక్కడ రాయబడింది వారు వాదము పెట్టుకునేది. వాదములో వాళ్ళు ఓడిపోయారు. పేతురు గెలిచాడు. పేతురు కూడా బల్లగుద్ది ఏదో వాదించాడు, కొండ బద్దలు కొట్టి ఏదో చెప్పాడని కాదు, తన వివరణ ఇచ్చాడు. దైవ కార్యాల గురించిన వివరణ ఇచ్చాడు. అప్పుడు శత్రువు యొక్క నోరు మూయబడుతుంది. కొంతమంది శత్రువుల నోరులు మూయాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, దేవుని కార్యాలను వివరించాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అన్య భాషలు మాట్లాడుతూ భాషలతో దేవుని మహిమపరుస్తూ, భాషల వరముతో దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని క్రియల గురించి, గొప్ప కార్యాల గురించి, దేవుడు ఏమేం చేశాడు, చరిత్రలో ఏం చేశాడు, ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాడు, దాని గురించి వాళ్ళు దేవుని మహిమపరిచారు. ఇక్కడ దైవ కార్యాల గురించి, అన్యజనుల మధ్యలో తెరవబడిన ద్వారం, అన్యజనుల ప్రవేశము అనేటువంటి మర్మాన్ని కాస్త విప్పుతున్నప్పుడు, దాన్ని వివరిస్తున్నప్పుడు అప్పుడు జరిగిన విషయం, వారు దేవుని మహిమపరిచిరి. ఒక మర్మము బయలుపరచబడినప్పుడు మహిమపరచబడడం జరుగుతుంది. When a mystery was revealed, when a mystery is revealed, then the people will glorify God or magnify God. Mystery revealed, the magnification of God occurs. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మన టైటిల్ చూడండి, ఆత్మీయుల ప్రాధాన్యతలు. The priorities of the spiritual man, priorities of holy men, priorities of disciples, priorities of so-called spiritual people. మన ప్రాధాన్యత ఏంటి? అనవసరమైన వాటి మీద ఆలోచన పెట్టుకుంటాం మనం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, యోబు చెప్పినట్టు మాట. స్తోత్రం. అక్కడ ఏం చెప్పాడంటే, హల్లెలూయా, ఆయన అనగా దేవుని యొక్క పెదవుల ఆజ్ఞను తిరగలేదు. ఆయన నోటి మాటలను అనగా దేవుని నోటి మాటలను, దేవుడు నాతో మాట్లాడిన మాటలను నా స్వాభిప్రాయము కంటే, నా సొంత అభిప్రాయం కంటే, నా పాలసీ కంటే, నా ఫిలాసఫీ కంటే, నా థియాలజీ కంటే ఎక్కువగా ఎంచాను. నాకు ఇష్టమైన ఆహారము కంటే అనుంది అక్కడ. కొన్ని మూల భాషల్లో తర్జుమాలు అంటే దాని అర్థం ఏంటంటే, హిస్ ఫేవరెట్ ఫుడ్ అనగా ఆయన యొక్క ఫేవరెట్, ఆయన ఇష్టంగా తినేటువంటి ఆహారము కన్నా దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ గమనించండి, దైవ కార్యాలను పక్కన పెట్టి భోజనం చేశావు అనే దాని గురించి గొడవ. భోజనం గురించి ఎందుకు ఇంత అతిగా మాట్లాడడం, తిండి గురించి ఎందుకు ఇలా మాట్లాడుకోవడం, తింటే అరిగిపోయి బయటికి వెళ్ళిపోయే దాని గురించి, క్షయమైన ఆహారం గురించి ఎందుకు మాట్లాడుకోవడం. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు, వారు శరీరానుసారులు, వాళ్ళు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. నువ్వు దేని మీద మనసు ఉంచావు? సేవకుని యొక్క వస్త్రాల మీద ఏంది అలా ఉంది, ఆ కలర్ ఉంది, ఈ కలర్ ఉంది, ఏంటిది? సేవకుని యొక్క దువ్వుకునే విధానము, లేకపోతే అతని మేనరిజం గురించో, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. బాహ్యమైన వాటి గురించి అతని ఆంతర్యములో నుంచి వచ్చినటువంటి ఆత్మ అందించిన మాటల గురించి ఎవరు మాట్లాడడం లేదు. త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయుల ప్రాధాన్యతలు 11వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటి నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చాలండి. స్తోత్రం. ఇక్కడ గమనించాలి, మొట్టమొదటి విషయం, ఆత్మీయులు అనబడిన వాళ్ళు, వాళ్ళ ప్రాధాన్యత రక్షణ గురించి. రక్షింపబడ్డావా? ఆర్ యు సేవ్? ఏమండి, రక్షింపబడ్డారా? మీరు బాప్తిజం తీసుకున్నారా? ప్రభు బిడ్డలేనా? ఆర్ యు బోర్న్ అగైన్? ఈ ప్రశ్నలు. మీరు ఏ కులం, మీరు ఏ ముట్లు అనేది కాదు. ఒకటి, నంబర్ 1, మన ప్రాధాన్యత రక్షణ గురించి. రక్షణ ఆనందం. రక్షణ ఆనందంలో ఉన్నావా? రక్షణ నిశ్చయిత ఉందా? బ్రదర్, సిస్టర్, ఈ మాటలు వింటున్న సిస్టర్, ఈ మాటలు వింటున్న బ్రదర్, నీకు రక్షణ ఆనందం ఉందా? ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఉందా? అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉందా? రక్షణ గురించి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. రెండో విషయము, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 48వ వచనం, వారు బాప్తిజం పొందావా? బాప్తిజం తీసుకున్నావు అడగడానికి భయం, మళ్ళీ తర్వాత చిలకరింప, లేదా ఫుల్ బాప్టిజమా, స్ప్రింక్లింగా, ఇమర్షన్ అనేటువంటి విషయంలో వస్తాయి. ఈ రోజులు ఎవరు దాని గురించి, పెద్ద పెద్ద స్టేజ్ మీద బాప్తిజం గురించి, మారు మనసు గురించి, పరిశుద్ధాత్మను గురించి ఎవరు మాట్లాడడం లేదు.
మనం ఆలోచిస్తున్న రెండో మాట, బాప్తిజం అనేది దేవుని చిత్తం, దేవుని ఆజ్ఞ. నీతి యావత్తు మనం ఇలా జరిగించాలి అని యేసు ప్రభు చెప్పాడు. నువ్వు నేను కలిసి దేవనీతిని జరిగించాలి. మన ఇద్దరం కలిసి దేవనీతిని నెరవేర్చాలి. స్తోత్రం. రెండో విషయము, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అది మన ప్రాధాన్యత ఉండాలి. గాడ్స్ విల్. ఆహారం కాదు. హలో, మీరు మీ ఆహారం తిన్నారు, మీరు తినే పనితో తినండి, మీరు ఆకలి కొంటే తినండి, అంతవరకే. కానీ మీకు తెలియనటువంటి ఒక ఆహారం ఉంది. నా తండ్రి చిత్తమును నెరవేర్చుటే నాకు ఆహారం. దేవుని స్తోత్రం. డూయింగ్ గాడ్స్ విల్ ఈజ్ అవర్ స్పిరిచువల్ ఫుడ్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన యొక్క ప్రాధాన్యత ఏంటి? 11వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, నీవు భేదమేమీ చేయక ఆత్మ చెప్తే వెళ్ళాను రా బాబు, నా సొంతంగా వెళ్ళలేదు, నా సొంత ఇష్టం కాదు, నా ఆలోచన కాదు, కొరినేలు ఇంటికి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నట్టుగా చిరు కోపంతో, చిన్న కోపంతో నిండి వచ్చేమో. భేదమేమీ చేయక 10వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, సందేహింపక. నేను యోచిస్తున్నాను, సందేహాలు వచ్చాయి, సందేహించొద్దు అని దేవుని ఆత్మ చెప్పాడు. స్వర్గం చెప్పే మాట, సందేహించొద్దు. డోంట్ డౌట్, డోంట్ హ్యావ్ అన్బిలీఫ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయము, నడిపించబడ్డం గురించి ఆలోచించాలి. రక్షింపబడ్డం గురించి, దేవుని చిత్తం నెరవేర్చడం గురించి, నడిపించబడ్డం గురించి ఆలోచించాలి. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 11వ అధ్యాయం 15వ వచనం. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగును. పరిశుద్ధాత్మ అభిషేకం. అందుకని అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఎఫెసీలోని ఆ పురుషులను ఉద్దేశించి పౌలు గారు అడిగారు, మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఈ రోజుల్లో ఈ ప్రశ్న ఎక్కడా కనిపించదు. పెంతికొస్తా అనుకుంటారేమో అని భయం, వెలివేస్తారేమో, ప్రత్యేకంగా చూస్తారేమో అని. మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఆర్ యు బ్యాప్టిజైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందారా? మన ప్రాధాన్యత, ఆత్మతో నింపబడ్డామా లేదా అనేవే ప్రాముఖ్యమైన విషయాలు. 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఆత్మీయుల యొక్క ప్రాధాన్యతలు. 1 రక్షణ గురించిన ప్రాధాన్యత, ఆత్మీయుల యొక్క ప్రాధాన్యత దేవుని చిత్తం నెరవేర్చడం గురించి, ఆత్మీయుల యొక్క ప్రాధాన్యత నడిపించబడ్డం గురించి, బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మచేత నడిపించడం. 4వది ఆత్మీయుల యొక్క ప్రాధాన్యత అభిషేకాన్ని గురించి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డం గురించి, ఆత్మచేత నడిపించబడి ముందుకు సాగడం గురించి. కాబట్టి ఆత్మీయుల్లాగా మన ఆత్మ సంబంధమైన ప్రాధాన్యతల్లో మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.